ఇప్పటికే ఆల్రెడీ ఆమోదం పొందిన మహిళా బిల్లును ఒక ముసుగ్గా తొడిగి డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవాలి అన్న కేంద్ర ప్రభుత్వ ప్లాన్ అనేది సరే లోక్సభలో అంటే మొత్తం మీద పార్లమెంట్లో బెడిసి కొట్టేసింది. అయితే అది విజయవంతం అవుతుందేమో. ఆంధ్రప్రదేశ్లో ఆ పూర్తి క్రెడిట్ మన అకౌంట్లోనే వేసుకుందామని భావించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మహిళా ప్రజాప్రతినిధులని ఢిల్లీకి పంపించారు. మొత్తం విజయోత్సవాలకు సిద్ధం చేసి పెట్టుకున్నారు. కానీ అదంతా బెడిసి కొట్టేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. బట్ దీని అంతటికీ కారణం అటు విపక్షాలే. మేమైతే మహిళా రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ప్రజలందరికీ చెప్పాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా కూటమి పార్టీలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఒక టెలికాన్ఫరెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక కీలక నిర్ణయం అనే కంటే నేనైతే ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. 10 రోజుల్లో మరొకసారి అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా సమావేశపరచబోతూ ఉన్నారట. ఇంట్రెస్టింగ్. దేనికోసం? మహిళా బిల్లు పాస్ అయి ఉంటే మహిళలకు ఎంత మేలు జరిగేదో చెప్పి దాని మీద వీళ్ళ చిత్తశుద్ధిని జనానికి వివరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అందుకని అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతూ ఉన్నారట. అసెంబ్లీ వేదిక మీద చర్చించబోతూ ఉన్నారట. వాస్తవానికి ఆ బిల్లుకు కేంద్రంలో వైసీపీ కూడా మద్దతు పలికింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఈ మహిళా రిజర్వేషన్ల గురించి చర్చించడం కోసం ఏర్పాటు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ వెళ్తుందా వెళ్ళదా అన్నది కూడా ఒక ప్రశ్నే. వాళ్ళు వెళ్తారా వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిన బిల్లే ఇది. అదొకటి చూడాలి. అండ్ అదే సమయంలోనే కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మహిళల మీద ఎంత గౌరవం ఉందో, మహిళా రిజర్వేషన్కి ఎంత కట్టుబడి ఉన్నారో వివరించబోతూ ఉన్నారట. రాష్ట్రంలో 3 పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభలు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేసి ప్రకటించబోతూ ఉన్నారట. మేము ఎంతగానో మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము అని. అవును, ఇవన్నీ ఎందుకు? ఆ బిల్లుతో సంబంధం ఏముంది? మహిళలంటే మాకు ఎనలేని గౌరవం అని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు అన్ని కోటాల్లోనూ 33% మేము రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ ఉన్నాం. చట్టాలు ఎప్పుడన్నా ఆమోదం పొందనియండి, మేమైతే ఇస్తూ ఉన్నామని చెప్పి ప్రకటిస్తే అయిపోయాయి కదా. అందులో ఏముంది ఇంకా రెండో మాటకు? మీరు 33% ఎమ్మెల్యే సీట్లు ఇస్తామనండి, 33% ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామనండి, క్యాబినెట్లో కూడా 33% మహిళలకే కోటా ఇస్తామని చెప్పండి. ఎందుకు? ఇంకా తిరుగులేదు కదా. చట్టం ఏముంది? మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటే చట్టంతో పనేముందబ్బా. సరే, చట్టం చేస్తే వాళ్ళకి హక్కుగా వస్తుంది, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మీరు ఇంతగానం ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బహిరంగ సభలు పెట్టి ఇదంతా ఎందుకు? మొత్తం మీ పార్టీల తరపున ఏ ఎన్నికలు జరిగిన ఎమ్మెల్యే ఎంపీలతో సహా 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పండి, కీలకతం కదా. బాగుంది.